హాయ్ డియర్స్. ఈరోజు ఈ గోరింటాకుని మా ట్రస్ట్లో చదువుకున్న చిన్నారులకి నూరు పెడదామని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, గోరింటాకు మొక్క ఎంత బాగుందో, పచ్చగా ఉంది. ఇది మా ఇంటి దగ్గరే ఉంది. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. ఆషాఢమే కాదు, ప్రతి సందర్భంలోనూ గోరింటాకులు పెట్టుకుంటున్నారు. మెహందీ ఫంక్షన్ అని, నోములని, వ్రతాలని, పండగలని రకరకాలుగా పెట్టుకుంటున్నారు. కానీ న్యాచురల్గా గోరింటాకు ఎంతమంది పెట్టుకుంటున్నారు? ఇలా అందరికీ దొరకట్లేదు కదా. అసలు ఈ రోజుల్లో ఇంటి దగ్గర మొక్కలు ఉండడానికే ప్లేస్ ఉండట్లేదు. అందులోకి గోరింటాకు చెట్టు ఉండడం చాలా అదృష్టం. నాకున్న ఈ చిన్న ప్లేస్లో ఈ గోరింటాకు మొక్క వేసాను. ప్రతి సంవత్సరం కట్ చేస్తూ ఉంటాను. ఇంటి దగ్గర మొక్క ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు. గోరింటాకు అనగానే షాపుల దగ్గరికి వెళ్ళిపోయి రకరకాల కోన్లు కొనుక్కుంటూ ఉంటారు. ఈ గోరింటాకు గురించి చాలామంది చిన్నారులు అడిగితే ఇది ఏ మొక్క అంటే కూడా ఇది గోరింటాకు మొక్క అని చెప్పలేకపోయారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఏ మొక్కలు ఉండట్లేదు. ఉన్న కొద్దిగా ఖాళీ స్థలాన్ని కూడా మనం ప్లాస్టింగ్ చేసేసుకుంటున్నాము. చెత్త పడుతుందనో, మట్టి వచ్చేస్తుందనో, ఇలా రకరకాలుగా మొక్క లేకుండా మనం అంతా మొత్తం ప్లాస్టింగ్ చేసేస్తున్నాం. నీళ్ళు కూడా ఇంకట్లేదు. అంతేగాని ఈ గోరింటాకు మొక్కలు కానీ ఈ మామూలు మొక్కలు కానీ పెంచుకోవడానికి మనం చూడట్లేదు. ఈ వర్షాల కాలంలో ఈ గోరింటాకు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను కట్ చేసి పెడితే మళ్ళీ ఈ టయానికి అంటే 15 రోజులకి చిగురు మొదలవుతుంది. మళ్ళీ ఒక నెల రోజులకి మళ్ళీ మొత్తం గోరింటాకు చిగురిస్తుంది. ఈ గోరింటాకు ఆషాఢ మాసమే కాదు, ఎప్పటికీ పెట్టుకోవచ్చు. మనము ఎప్పుడు చేతికి గోరింటాకు పోతుందో పెట్టుకున్నది మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ పిల్లలకి ఈ గోరింటాకు గురించి కూడా చెప్పాను, ఎందుకు పెట్టుకోవాలో. ఈ గోరింటాకు ఈ వర్షాకాలంలో ఈ తడిచినప్పుడు కాళ్ళు చేతులు కొన్ని గోర్లు పుచ్చిపోతాయి. అవి పుచ్చిపోకుండా ఉండాలంటే ఈ గోరింటాకు పెట్టుకోవాలి. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలు కూడా పోతాయి అంటారు. ఇంకా ఈ గోరింటాకు ఎంతో పెద్ద బిజినెస్ అయ్యింది, ఎక్స్పోర్ట్ అవుతుంది. చాలామంది ఉపాధి పొందుతున్నారు. కోన్ల రూపంలోనూ ఇంకా హెన్నా రూపంలో కూడా ఇది చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది. అందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటారు. ఇది మన భారతదేశం యొక్క సాంప్రదాయం, సౌభాగ్యము. ఈ నోములకి, వ్రతాలకి అంటే అట్ల తద్ది, వంటల తద్ది అనే టైంలోని పేరెంటాలకి గోరింటాకును కూడా పంపించడం ఒక ఆనవాయితీగా కూడా ఉంది. అంత ప్రాముఖ్యత ఉంది. భారతదేశం అంటేనే సౌభాగ్యకరమైన గోరింటాకు కూడా పెట్టుకుంటారు భారతదేశంలోనూ. ఈ గోరింటాకు పెద్ద పేరుంది. పిల్లలకి ఈ గోరింటాకు గురించి నేను వివరాలు ఇస్తూ దీనికి ఉపయోగాలు చెప్తూ నేను ఈ గోరింటాకు పెడదామనుకుంటున్నాను. పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు. గోరింటాకు ఎప్పుడు పెడతాదా అనేసి నా కోసం చూస్తున్నారు. గోరింటాకు రుబ్బేసి చేతులకు పెట్టుకోవచ్చు. గోరింటాకులోనూ ఏమీ కలపక్కర్లేదు. ఈ న్యాచురల్ గోరింటాకులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తా మిక్సీలో రుబ్బుకుంటే అది మెత్తగా అవుతుంది. న్యాచురల్ గోరింటాకులో ఏం కలపక్కర్లేదు. పిల్లలందరికీ పెట్టేస్తాను. నేను కూడా పెట్టుకున్నాను. చాలా ఎర్రగా పండుతుంది. ఇదివరకైతే రుబ్బు రోళ్ళు ఉండి అందులో రుబ్బేవాళ్ళం. ఇప్పుడు రుబ్బు రోళ్ళు కనుక మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం రుబ్బుకుంటే సరిపోతుంది. చాలా అద్భుతంగా పండుతుంది. మీరు కూడా దొరికితే గోరింటాకు తప్పకుండా పెట్టుకోండి. ఇప్పుడు ఇళ్ళలో లేకపోయినా ఈ ఆషాఢ మాసంలో మాత్రం తప్పకుండా మార్కెట్లోనూ, రైతు బజార్లోనూ అమ్ముతున్నారు. చెట్టు కోసం నాకు తీసుకొచ్చి గ్రైండ్ చేశాను. చాలా మెత్తగా గ్రైండ్ అయింది. మనకి బయట షాపుల్లో అమ్ముతారు కదా, అంత మెత్తగా చేశాను. అందుకనే చిన్న చిన్న డిజైన్లు సన్నగా పెట్టుకుని నాకు చూపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చిన్న చిన్న పిల్లలకు కూడా పెద్ద పిల్లలు పెట్టారు మా ట్రస్ట్ పిల్లలు. మేము ఎప్పుడు బయట కోన్లే కొనుక్కుంటాం మేడం, మీరు రుబ్బి పెట్టారు, చాన్నాళ్ళు అయింది ఆకు పెట్టుకుని అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు సాయంత్రం అయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న వచ్చాక ఎలా పండిందో చూపిస్తా అన్నారు. నేను కూడా ఇప్పుడు పెట్టుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. మా ట్రస్ట్లో చిన్నారులు ఇంటికి వెళ్ళిపోయాక రాత్రి పెట్టుకున్నాను. పొద్దున్నకి ఎలా ఉంటుందో చూడాలి. బాగా పండుద్ది అనుకుంటున్నాను. నిజంగానే పొద్దున్నైంది. చూడండి ఎలా పండింది, ఎర్రగాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు సాయంత్రం అయ్యాక మా ట్యూషన్ ట్రస్ట్ పిల్లలు వస్తారు. వాళ్ళది కూడా బాగా పండుతుంది అనుకుంటున్నాను. చూడాలని చాలా ఆతృతగా ఉంది నాకు కూడాను. చేతులకు గోరింటాకు పెట్టుకుని వెళ్ళారు. ఈరోజు వచ్చారు. చూడండి ఎంత బాగా పండిందో. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ కొంతమంది స్టూడెంట్స్ నా పేరు రాసుకున్నారు. అసలు ఎంతకన్నా ఆనందం ఏముంటో చెప్పండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకళ్ళ ఇద్దరు 4-5 స్టూడెంట్లు రాసుకున్నారు, భవానీ మేడం అని.
ఇది నాకు లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది. ఈ వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళ చేతులకు తీయాల్సిందే. ఎందుకంటే నా మీద ఎంత ఇష్టం ఉంటే, ఎంత అభిమానం ఉంటే అలా పెట్టుకుని ఉంటారు. నాకు కూడా తెలియదు అసలు. నిన్న చిన్న చిన్న చేతులకు చూశాను, బుజ్జి బుజ్జిగా పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారు అనేది కూడా నాకు తెలియదు. ఇదిగో చూడండి, చేతులు ఊపుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఎర్రగా పండింది. ఎంత ముద్దుగా ఉన్నాయి చేతులు, చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి కదా. అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? ఇదిగో మా ట్యూషన్ పిల్లలు, నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఆషాఢ మాసం కదా, మీరు కూడా పెట్టుకోండి. చూడండి ఎంత బాగున్నాయో చేతులు, ఎంత కలకలాడుతున్నాయో. మీరు కూడా తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి. ఆరోగ్యానికి మంచిది, ఒంట్లో వేడి తగ్గిస్తుంది. థ్యాంక్ యూ.